మీ అమ్మ ఏమేం ఆలోచిస్తుందో నాకు తెలీదు. వివాహ సమయంలో ఒకరికొకరం వాగ్దానం చేసుకున్నాం, ఎప్పుడూ ఒకరితో ఒకరం ఏది దాచిపెట్టకూడదని. కానీ ఇన్ని సంవత్సరాలుగా నీ దివ్యత్వం గురించి తన దగ్గర నేను దాచాను. కన్నయ్య, నువ్వే కదా చెప్పింది నీ నిజాన్ని మీ అమ్మకు చెప్పొద్దని. మరి నువ్వు ఆ నిజాన్ని తనకి ఎందుకు చెప్పావు? అన్న మనసులో కూడా ఇదే సందేహం ఉంది నాన్న. తనకు కూడా నేనిదే చెప్పాను. అది అమ్మకు ఏదో ఒకరోజు నా రహస్యం తెలిసిపోవాల్సిందే కదా. వేరే ఇంకెవరితోనో తెలిసిందంటే తనకి ఇంకెక్కువగా బాధ కలిగేది. అందుకే నాకు ఇదే మంచిదనిపించింది. నా నిజం నేనే చెప్తే మంచిదని అనిపించింది. అయినా అమ్మ దగ్గర దాచి ఉంచడం సరికాదనిపించింది నాన్న. ఇన్ని ఏళ్లుగా అమ్మ దగ్గర ఏది దాచిపెట్టినా అప్పుడు నా హృదయం కూడా బాధపడేది.